of what had done, మనం ఏదో ఒకటి చేసిన తర్వాత నుంచి దాని నుంచి ఆశించటం అనేటువంటిది మనకి క్లియర్గా ఈ హెమామిలిడల్స్ ఆర్డర్లో కనబడుతుంటుంది. మీరు లాస్ట్ కేసు చూసినట్టయితే మనం ఒక కేసు ఎగ్జాంపుల్ ప్రతి దానికి చెప్పుకుంటూ వచ్చాం. భగవంతుడి దయ వల్ల మనకి కొన్ని కేసెస్ ఉన్నాయి. సో కెనాబినేసియేలో ఏ రకంగా ఆ సూపర్ఫిషియల్ నేచర్, ద ష్రబ్ నేచర్ ఎలా ఉంటుంది, ఎలా ఆ గర్ల్ జస్ట్ ఆ సపరేషన్ ఆఫ్ తన తాలూకు హౌస్ నుంచి కొత్త జాబ్కి వెళ్తే అక్కడ ఉండేటువంటి పార్టీ కల్చర్కి దానికి ఆ అమ్మాయి ఎలా అలవాటు పడలేకపోయింది. సో ఆఫ్టర్ దట్ అక్కడ మళ్ళీ టెంపరీగా సెలవు పెట్టి ఎంబీఏ చేస్తానని మళ్ళీ ఎందుకు వచ్చేసింది, ద బ్యాక్గ్రౌండ్ థింగ్ ఏంటి, ఇదంతా మనం ఆ కెనాబిస్ కేసులో ఆ షాలో నేచర్, ఇందాక అరవింద చెప్పినట్టు ద సపరేషన్ ఎంత డీపర్గా ఆ అమ్మాయిలో ఎఫెక్ట్ చేసింది అనేది మనం అక్కడ చూసుకున్నాం. సో ద ఆపోజిట్ కూడా చాలా క్లియర్గా ద ఐడియా ఆఫ్ మెడిటేషన్, ద ఐడియా ఆఫ్ లైట్, అవన్నీ కూడా మనకి ఆ కృష్ణుడి తాలూకు డయాగ్రామ్లో, పెయింటింగ్లో చాలా చక్కగా ఆ అమ్మాయి ఇచ్చాం. రెండోది మనం మొరాసియే కేసు ఒకటి డిస్కస్ చేసుకున్నాం, తర్వాత ఉల్మేసియే కేసు ఒకటి డిస్కస్ చేసుకున్నాం, వేర్ there is some evolution in the individual. సపరేషన్ జరుగుతుంది, సపరేషన్ వల్ల ఇన్ అండ్ అవుట్ ఫినామినా వస్తుంది, క్లోజ్ అండ్ ఓపెన్ ఐడియా వస్తుంది, ది ఐడియా ఆఫ్ ప్రెషరైజ్డ్ విత్ ది ఆపోజిట్ ది ఐడియా ఆఫ్ లైట్ వస్తుంది. ఇవన్నీ ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం ఫర్ మొరాసియే ద ఐడియా ఈజ్ separation is a big thing for them, as they are primitive in the second subclass as Cannabinaceae and Urticaceae. It is very much affecting them. The separation itself affects them, and at the same time these are not people who are exposed to the outer world, who wants to be remained in them. Ade manaki the doctrine of signatures prakaram all the flavors which is the identity part of a plant also are inverted. The figs, the ficus, all these plants, and there is a lot of religious issues. రావి చెట్టు, దానికి మనం చేసేటువంటి రకరకాల పూజలు, so many religious issues in this ficus family. So when we move to the Ulmaceae in the same order, then there is this idea of, yes, we have to move and should not get affected with the separation. సపరేషనే జరిగింది, ఫ్యాక్చువల్ లెవెల్లో సపరేషన్ జరిగింది, కానీ దాన్ని ఎలా చూస్తున్నారు? ద కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్లో చూస్తే మాల్వేసియే ఉంటుంది. Separation seems to be broken, it is very thin bond. చూస్తే కోనిఫెరేలో ఉంటుంది. Separation is a big threat from where the entire delusion of fright starts, as in Scrofulariaceae understand. So separation అనేది ఫ్యాక్చువల్ లెవెల్లో అన్నిటికీ ఉంటుంది, ఈవెన్ మ్యాగ్నోలిడియా కూడా ఉంటుంది. But the response for that separation, that is the most important thing. The response is withdrawal for Magnolidae. The response is closed, suffocation, pressurized in with the idea of to move out, to make an effort, to make light, to make them go out, to put an effort for that separation is the idea for Hemamilidae. The separation
is seemed to be a big threat, and there is this idea of attack and defense. Separation seems to be a big attack for the scrofulariaceae. సో ఫ్యాక్చువల్ లెవెల్లో అంటే మన సిమ్టమ్స్ రాసుకునేటప్పుడు కేస్ హిస్టరీలో ఇందాక అరవింద చెప్పిన ఎగ్జాంపుల్, మ్యారేజ్ అయింది, సో తల్లిదండ్రుల నుంచి కొత్తగా భర్త దగ్గరకు వచ్చింది, ఇట్స్ ఏ సపరేషన్. లేదు కాలేజ్ డేస్లో హాస్టల్లో జాయిన్ అయింది పేరెంట్స్ నుంచి, ఇట్స్ ఏ సపరేషన్. లేదా యుఎస్లో ఏదో ఆపర్చునిటీ వచ్చింది, యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది, భర్త నుంచి యుఎస్ వెళ్ళింది, ఇట్స్ ఏ సపరేషన్. విచ్ డజంట్ సింబలైజ్ ఎనీ రెమెడీ ఆర్ ఎనీ సబ్ క్లాస్. సపరేషన్ ఉండడం ఇట్స్ ఎ ఫ్యాక్ట్, లెవెల్ ఆఫ్ ఫ్యాక్ట్స్ లో ఉంది. ద వే సపరేషన్ ఎఫెక్ట్స్ దీస్ పీపుల్, దానివల్ల ఏ ఎఫెక్ట్ జరిగింది, దట్ ఈస్ దిస్ ఐడియా. దట్ ఈస్ ది ఐడియా ఫర్ టు గెట్ ఇన్ టు ద క్రక్స్ ఆఫ్ ది పీపుల్. అంటే లోపలికి ప్రయాణించి ఈ వ్యక్తిని ఇండివిజువలైజ్ చేయడానికి మనకి పనికొచ్చేది ఆ ఫ్యాక్ట్ లెవెల్లో జరిగేటువంటి సపరేషన్ కాదు. ఆ సపరేషన్ ఏ రకంగా ఎమోషనల్గా ఎఫెక్ట్ చేసింది, ఎమోషనల్ లెవెల్. సపరేషన్ ఏ రకంగా చూస్తున్నారు, డెల్యూజన్ లెవెల్. సపరేషన్ ఏ రకమైన సెన్సేషన్ కలగజేస్తోంది, సెన్సేషన్ లెవెల్. సపరేషన్ ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయబడుతోంది, డెల్యూజన్ సెన్సేషన్, ఎనర్జీ అండ్ బ్లాంక్ లెవెల్. సో అక్కడ ఈ వ్యక్తి ఇండివిజువలైజ్ అవుతారు. ఎందుకు మనం ఇంత డీప్గా తీసుకోవాలి, ఎందుకు సూపర్ఫిషియల్గా ఈజీగా అయిపోయే మెథడ్స్ మన దగ్గర చాలా ఉండుండొచ్చు. జస్ట్ మనం కెంట్ మెట్రామెడికా రఫ్గా పైన చూసి ఎక్యూట్స్తో కొట్టేయచ్చు. బికాజ్ there may be an error in the shallow levels or the superficial levels where we cannot make an exact individualization of a particular person. ఒక వ్యక్తి ఎక్కడ ఉంటారు అనేది తెలియబడటం ఫ్యాక్ట్స్లో జరగదు, ఎమోషన్స్లో జరగదు, డెల్యూజన్స్లో కూడా కొంతవరకు జరిగినా మొత్తం జరగదు. కానీ ఎక్కడ తెలియబడుతుంది, ఎక్స్పీరియన్స్ లెవెల్లో ఎవరు కరెక్ట్గా అసలు ఈ వ్యక్తి ఎగ్జాక్ట్ ఇండివిజువలైజేషన్ ఏంటి అనేది మనకి క్లియర్ కట్గా తెలియబడేటువంటి స్టేట్ ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్. సో ద ఐడియా ఈజ్ టు bring this person from the separation to the deeper levels and make note what exactly is happening in this particular person, what is the pattern of response to that particular separation, right? Idi manaki important thing. The response in this Ulmaceae people is they has this idea that now a challenge came and I should make an effort at least to take up the challenge. The idea for Hemamylides people, Hemamylidaceae and Platanaceae, is this, that with this separation, although they may affect, but still they tried to overcome that thing. They tried something, they may achieve or not, వాళ్ళు సాధించవచ్చు సాధించకపోవచ్చు, but that creates a particular ego for this person. The individuality needs some appreciation, needs some identity, and when the borders are affected, then these people resort to that particular pathology.
వాళ్ళకి రకరకాలైనటువంటి సమస్యలు రావటం అనేటువంటిది మొదలవుతుంది. ఎప్పుడు హెమామిలిస్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత చేస్తారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. సో మ్యారేజ్ అయింది, అప్పటిదాకా చక్కగా పేరెంట్స్ దగ్గరే ఉన్నారు, ఎప్పుడు కూడా బయట ప్రపంచం తెలియదు. సో పోస్ట్ సపరేషన్, మ్యారేజ్ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కొత్త కొత్తవన్నీ అలవాటు అవ్వలేదు. వంట చేయమంటున్నారు, ఎప్పుడు అంతకుముందు గ్యాస్ స్టవ్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఇంట్లో. సో సో ఎక్స్పీరియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి ద సేమ్ థింగ్, ద డెన్స్, ద ప్రెషరైజ్డ్, ద హార్డర్, ఇవన్నీ మనకు వచ్చాయి. బట్ ద గర్ల్ ఈజ్ స్లోలీ అడాప్టింగ్ టు దట్. మీరేం తీసుకున్నారు, నేను ఇదొక అవకాశం మనకి అని అనుకుంటున్నానండి, అందుకని ట్రై చేస్తున్నాను, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, ఈ ఇన్ఫరెన్స్ మనకు వస్తుంది. బట్ వెన్ ద బార్డర్స్ ఆర్ క్రాస్డ్, వెన్ దెర్ ఈజ్ టూ మచ్ ఫర్ దట్ పర్టిక్యులర్ పర్సన్, టూ మచ్ అంటే తను చేయాల్సినటువంటి ఇది ఎక్కువైపోతుంది, తనకి రాదు కానీ బలవంతంగా చెయ్యాలి, చేయాల్సిన నెసెసిటీ ఉంది, చేయమని అడుగుతున్నారు, చేయకపోతే వాళ్ళు ఊరుకోరు. సో ఎలాగో అలా చేసి వాళ్ళని తృప్తిపరచాలి, సంతృప్తి పరచాలనేటువంటి ఐడియా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది, చేస్తోంది కూడా ఎంతో కొంత. చేస్తున్న దగ్గర నుంచి నేను చేస్తున్నానన్న ఐడెంటిటీ ఏం లేదండి, ఇంత చేశాను, అక్కడి నుంచి ఇంతకు అడాప్ట్ అయ్యాను, చక్కగా ఈజీగా టేకప్ చేసుకున్నాను. వీళ్ళకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నాను, మధ్యాహ్నం వంట చేస్తున్నాను, రాత్రి ఇంకోటి చేస్తున్నాను, సాయంత్రం సమోసాలు చేస్తున్నాను. But still I am not earning the respect from them. E total inference will give us the idea of Hemamilis virginica, where the pathologies start with this idea of either hemorrhoids or some phlebitic disorders or the menstrual disturbances or the skin issues, which is common to all the second subclass. ఈ రకంగా ప్యాథాలజీస్ డెవలప్ అవుతాయి. సో ఇంత డీప్గా చదవటం వల్ల వీ విల్ నో దట్ పర్టిక్యులర్ పర్సన్. ఎందుకంటే నేను కూడా నా క్లినికల్ ఎక్స్పీరియన్స్లో అసలు ఈ రకమైనటువంటి అప్రోచ్ ఏం లేకుండా కొన్ని వందల కేసులకి హెమామిలిస్ ఇచ్చి ఉన్నాను, ఐదర్ హెమరాయిడ్స్లో కానీ మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్లో కానీ. దట్ డజంట్ మ్యాటర్, అది వేరే ప్రపంచం అది. బట్ హియర్ వీఆర్ నోయింగ్ వై హెమామిలిస్ హ్యాస్ దిస్ ఐడియా, because it belongs to Hemamilidaceae, because it belongs to Hemamilidales, because it belongs to the second subclass Hemamilidae. And there is this idea of response, the idea of sensitivity of plant kingdom, the idea of dicots, the idea of angiosperms, the flowering plants, the idea of dicots, the idea of second subclass where the features are post separation issues, in and out, here and nowhere, a confused state, the harder, the denser, the pressure cooker sensation with the opposite of light, etc. When all these coupled together, then we will get the exact picture of this Hemamilis symptoms. Hemamilis symptoms తీసుకున్నాం, ఎందుకంటే ఇవన్నీ symptoms ఏ తీసుకుని ఇచ్చేయచ్చు exactly. But why these symptoms are present in Hemamilis and where the Hemamilis comes into use, ఎక్కడ వాడతాం, ఏం జరిగింది ఆ పేషెంట్కి, ఎందుకు హెమామిలిస్ పిక్చర్లోకి వెళ్తున్నారు, హెమామిలిస్ రెమెడీ సిమ్టమ్స్ ఏంటి, హెమామిలిడేల్స్ ఆర్డర్ ఏంటి, హెమామిలిడేసియే ఫ్యామిలీ ఏంటి, హెమామిలిడియే సెకండ్ సబ్ క్లాస్ ఫీచర్స్ ఏంటి, which will make us all the blocks pieces together and make an beautiful portrait of a particular person. What exactly happened in this state, what is the coped up state and what is the failure state, why the pathology was so affected in these menstrual disturbances, in these hemorrhoids, in these
phlebitic disorders, etc. A total picture మనకి క్లియర్ గా కనబడుతుంది. సో దిస్ ఈస్ ది ఐడియా ఫర్ హెమామిలిస్ వర్జినికా. సో వెన్ వీ మూవ్ టు ద ప్లటానస్, ఇందాక చెప్పుకున్నాం ప్లటానస్ లో కూడా ఈ ఐడెంటిటీ, ఈ ఇష్యూస్ చాలా వరకు ఉంటాయి. బట్ ద ఫీచర్స్ యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ ఉల్మస్ ఆల్సో, డిఫరెంట్ స్పీషీస్ ఉన్నప్పుడు జనరల్ గా ద మయాజం విల్ డిఫర్. జనరల్ గా ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్షన్ ఆర్ మ్యాండేటరీ, జనరల్ గా. సో ద హెమామిలిస్ has been presented more with soric disturbances, the soric miasm, and the Platanus, the Platanaceae family has these issues of psychotic disorder with the idea of identity, crisis, appreciation, etc. There are these tumors along with these glands, along with eyelids. ఈ కనురెప్ప మీద చిన్న 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 కాయల్లా వస్తాయి, లేదా ఒక్కొక్కసారి కంటి లోపల వస్తాయి, చెలాజియాన్స్ లేదా మైబోయిమియన్ గ్లాండ్స్ ఇది వచ్చాయంట, లేదా టేర్ డక్ట్ ఏదైతే ఉందో అది బ్లాక్ అయ్యిందంటారు, అక్కడ ఏదో కాయ వచ్చిందంటారు. సో మెనీ ఇష్యూస్ రిగార్డింగ్ దీస్ ఐస్, ద గ్రోత్స్ రిగార్డింగ్ దీస్ ఐస్ ఈజ్ ది pathology which has been seen in the provings of Platanus. Platanus లో కూడా మనకి 3 స్పీషీస్ ఇచ్చారు యాక్చువల్ గా. సో మనకి సార్ అయితే దీనికి క్లియర్ గా 3 స్పీషీస్ ఉన్నాయని చెప్పారు, కొంతమంది 2A అని చెప్తున్నారు. ఓకే, అది ఇది Platanus occidentalis, Platanus orientalis రాసుకోండి, అండ్ Platanus acerifolia. సార్ ఇచ్చినటువంటి 3 స్పీషీస్ అవి ప్లటానస్ లో. బట్ సిమ్టమ్స్ వైజ్ దేర్ ఈస్ నో మచ్ మార్క్డ్ డిఫరెన్స్. సో ఆల్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ సేమ్ symptomatology in this Platanus genus. But there are 3 species, and in the market, in the మన pharmacies లో Platanus occidentalis మనకి లభిస్తుంది, where we see the pathology of swellings over the eyelids or the swellings inside the eyes and swellings in the or the obstruction in the tear duct, etc. And these Platanus trees are gigantic trees, చాలా పెద్ద చెట్లు ఈ Platanus, పెద్ద పెద్ద చెట్లు. మనకు సినిమాలో చూడండి, ఇలా హీరో హీరోయిన్ అటు ఒక అటువైపు నుంచి ఒకళ్ళు ఇటువైపు నుంచి ఒకళ్ళు ఇలా పట్టుకుంటారు, అలాంటిది 4 పట్టుకోవాలి, 2 కుదరదు. అంత పెద్ద ట్రీస్ ఉంటాయి, జైగాంటిక్ ట్రీస్ ప్లాటానస్. ఓకే, సో దిస్ ఈస్ ది ఐడియా ఫర్ ద హెమామిలిడేల్స్ ఆర్డర్. అండ్ దెన్ we move to the third order. ఏంటండి థర్డ్ ఆర్డర్? What is the third order? హలో, హెమామిలిస్ వర్జినికా కేస్ మిడిల్ లో ఉంది, అయిపోయింది ఇది. ఇంకే అంటే అది యాక్చువల్ గా మిగతా ఏరియాస్ ఉన్నాయి, మరి అది ఎవరో చెప్పండి అంటే మరి మీరు అనలేదు కదా, ఎవరు నాకు కావాలి అని ఎవరు అనలేదు అడిగినప్పుడు. మరి సరే నెక్స్ట్ టైం చెప్పుకుందాంలే, నెక్స్ట్ దాంతో. ఇతర పట్ల గుడ్ ఇమేజ్ వరకు ఆగిపోయాం. లేదు లేదు, హెమామిలిస్ రెమెడీ కంప్లీట్ అయిపోయింది అంటే ఆ ఏరియాలో ఆ గుడ్ ఇమేజ్, ఆ రెస్పెక్ట్ వచ్చింది. మీకు కావాలంటే తర్వాత ఏరియాస్ చెప్తాను అంటే మరి మీరు ఎవరో మాట్లాడలేదు, మాకు అక్కర్లేదు మాకు బాగుంది అన్నారు. సరే అని నెక్స్ట్ దానికి మూవ్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ వరకు రాలేదు కదా ఇందులో, అందుకే అడిగారు. ఎక్స్పీరియన్స్ రాలేదా ఆ కేసులో? ఇతరుల పట్ల గుడ్ ఇమేజ్ వరకు వచ్చాం, అక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం. అవునా? ఆ తర్వాత టైం అయిపోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓ అయితే సరే, అయితే నెక్స్ట్ మనం సెషన్ లో ఆ కేసు కంప్లీట్ చేసుకుందాం. ప్రెసెంట్ ఇది మనం, ఎందుకంటే నేను ఆ కేసు తేలేదు, క్లినిక్ లో ఉండిపోయాను. సో వాట్ ఈస్ ద థర్డ్ ఆర్డర్?
Juglandales. Juglandales, very good. So Juglandales is the third order. Juglans cinerea is one of the remedies. Juglans cinerea, Juglans rhizia, and Caria alba. These are the remedies from this Juglandales and Juglandaceae family. So ఈ ఆర్డర్ లో మనకు ఒకటే ఫ్యామిలీ ఉంది, అది Juglandaceae. ఓకే, సో మోస్ట్లీ ఈ ఆర్డర్ లో ఉన్నటువంటివన్నీ కూడా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, పెద్ద పెద్ద ట్రీస్, బిగ్ ట్రీస్ కొంచెం ఇవి కూడా. సో మోస్ట్లీ దీస్ ఆర్ ట్రీస్ అండ్ మోస్ట్లీ ద ఫ్రూట్స్ ఆర్ నట్స్. మనం అంటాం కదా వాల్నట్స్ అలాంటివి. సో ఒక షెల్ ఉంటుంది, దాన్ని హస్క్ అంటారు. ఆ షెల్లో ఫ్రూట్ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ మచ్ ఎడిబుల్ థింగ్స్. చాలా ఎడిబుల్గా అంటే తినే వాటికి బాగా ఉపయోగపడతాయి. మోస్ట్లీ ఈ ట్రీస్ అన్నీ కూడా కోల్డ్ వెదర్ని ప్రిఫర్ చేస్తాయి. అండ్ ఆల్ దీస్ రెమెడీస్ హ్యాస్ ద మొడాలిటీ ఆఫ్ డిజైర్స్ కోల్డ్ ఎయిర్ ఆర్ కోల్డ్ వెదర్. అది కూడా ఉంది. దేర్ ఈస్ హస్క్ ఫ్రూట్స్ అండ్ మోస్ట్లీ దీస్ ఆర్ కెనడియన్ అండ్ యుఎస్ నేటివ్ దీస్ ప్లాంట్స్, these juglans species, and they need cold weather. They thrive in the cold weather. And the symptoms, the modalities in these remedies, either in Juglans cinerea or Juglans rhizia or Caria alba, we has this idea of desiring for cold weather or cold air. So ఎలా ఈ Juglandales or Juglandaceae మనం గుర్తుపడతాం? ఎందుకంటే ఆర్టికల్స్, తర్వాత హెమామిలిడేల్స్, ఈ జుగ్లండేల్స్. సో ఈ పీపుల్ ఇవాల్వ్డ్గా ఉంటారా లేదా ప్రిమిటివ్గా ఉంటారా? వాళ్ళకన్నా ఇవాల్వ్డ్గా ఉంటారా, ప్రిమిటివ్గా ఉంటారా? హలో, ఇవాల్వ్డ్గానే ఉంటుంది. ఇవాల్వ్డ్గా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవాల్వ్డ్గా ఉంటారు. సో ఏ రకమైనటువంటి ఇవాల్వ్మెంట్ వస్తుంది వీళ్ళల్లో? The focus is on identity in hemamilidales. Effort, cross the thing, move out, చెయ్యడం అనేటువంటిది హెమామిలిడేల్స్ వస్తుంది. అండ్ దే సార్ వాయిస్ కట్ అయిపోయింది. వాయిస్ కట్ అయింది.
హలో, వినపడుతుందా? హలో. సార్ వినపడుతుంది. ఓకే, ఓకే. నేను చాలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడి దాకా వినబడింది? హలో. ఫోకస్ అనేది ఐడెంటిటీ ఇష్యూస్ వరకు ఉంటాయి. ఎంఎంఎల్ఎస్ లో బోట్ క్రాస్ అవుట్ అని వినిపించింది. ఓకే, ఓకే. అక్కడ వరకు వచ్చిందా? సో జుగ్లాండేసియాలో ఫోకస్ ఎక్కడ వరకు వస్తుందంటే, ఫోకస్ ఐడెంటిటీ ఇష్యూ దాటి ఎఫర్ట్స్ ని చేయటం, యాక్షన్స్ రూపంలో ఎఫర్ట్స్ చేస్తారు. ఎలాగైనా సరే దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి. ఎందుకంటే అది వాళ్ళకి ప్రెషర్ ని, హెవీనెస్ ని క్రియేట్ చేస్తుంటుంది. ఆ సిచ్యుయేషన్ ని ఓవర్కమ్ చెయ్యాలి. ఆ ఛాలెంజ్ ని ఓవర్కమ్ చెయ్యాలి. ఓవర్కమ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ద నీడ్ టు బి స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో వెల్ ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్ లేక్కనైనం ప్రొటెక్షన్ కాదు, విచ్ ఈస్ ద సర్వైవల్ థీమ్. లేక్కనైనంలో ఏముంటంటే, అది చేయటం వల్ల, అది చేస్తే, అలా ఓవర్కమ్ అది చేస్తే మనకు ఒక సర్వైవల్ వస్తుంది. బికాస్ హస్బెండ్ ఈజ్ సీన్ యాజ్ ఎ మాస్టర్ and I am a servant, and the compromise is for the family or the children. ఫ్యామిలీ కోసం తప్పదు కదండి, పిల్లల కోసం తప్పదు కదండి. ఆ స్టెప్ వేస్తే ఎలాగా? మనకి ఎవరిస్తారు? ముద్ద ఎవరు పెడతారు? ఈజ్ ది ఐడియా ఫర్ ల్యాక్ అనేనం పీపుల్. బికాస్ ద ఫ్యామిలీ గివ్స్ ద ప్రొటెక్షన్. ద ఫ్యామిలీ గివ్స్ us what is security. The group's theme, group gives me the security, which is seen in ల్యాక్ అనేనం. ఇది ఆ సర్వైవల్ థీమ్ కాదు. హియర్ ఇన్ ది జుగ్లాండేసియే ద ఐడియా ఈజ్ ద ఎఫర్ట్స్ ఆర్ మూవ్డ్ ఇంటూ యాక్షన్స్, అండ్ ద యాక్షన్స్ ద నీడ్ టు మూవ్. అంటే ఎందుకు ఇంత పని నేర్చుకుని నువ్వు చేస్తున్నావు అని కనుక మనం పేషెంట్ని అడిగినట్టయితే వాళ్ళు ఏం చెప్తారంటే, అది నాకు స్ట్రెంగ్త్ని ఇస్తుంది. మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా సార్. అదే మనం ఇదే ప్రశ్నని మొరాసియా వాళ్ళకి అడిగాం అనుకోండి, ఏం స్ట్రాంగ్గా ఉండక్కర్లేదండి బాబు, చాలు ఇలా ఏదో ఉన్నాం కదా. ఈ సిచ్యువేషన్సే, వాటర్స్ ఆర్ వెరీ వీక్ ఇన్ ద మొరాసియే. ది ఐడియా ఆఫ్ ఫైకస్, ది ఐడియా ఆఫ్ రిలీజియోసా, ద ఫైకస్ ఇండికా, macrophylla, all these species are much affected, and there is no idea to overcome or in fact they turn inwards. చిత్రం అది. they withdraw కొంతవరకు not the first subclass withdraw, and they need some god, and so the religious affections creep in morassiae. ఇక్కడ అది కాదు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు, సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేయాలనుకుంటారు, ముందుకు వెళ్ళాలనుకుంటారు, యాక్షన్స్ రూపంలో జరుగుతుంది. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ప్రొటెక్టెడ్గా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంత జరుగుతున్నప్పటికీ దీస్ ఆర్ నాట్ ఇవాల్వ్డ్ పీపుల్, ఇవాల్వ్డ్ దాన్ పైన ఉన్నటువంటి ఆర్డర్స్ అండ్ ఫస్ట్ సబ్ క్లాస్, బట్ నాట్ కంప్లీట్లీ ఇవాల్వ్డ్. సిచ్యువేషన్ వల్ల వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి, యాక్షన్స్ చేసి ఏదో ఒక రకంగా బయటపడాలనేటువంటి ప్రయత్నపు పూర్వకమైనటువంటి పద్ధతి మనకి కనబడుతుంది సిచ్యువేషన్స్ వల్ల. కానీ నిజానికి దీస్ ఆర్ నాట్ పీపుల్ హూ ఫేస్ ద వరల్డ్ లైక్ స్ట్రమోనియం ఆర్ ఎక్సెట్రా, ఆర్నికా ఆర్ ద కోనియం పీపుల్ ఫ్రమ్ ది umbelliferae or anacardium. For these are not such people who want to face the world. Situations valla
ఆ పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో దాని నుంచి బయటపడాలనుకుంటారు. ఆ బయటపడడం స్ట్రెంగ్త్ ఉండాలనుకుంటారు. ఆ బయటపడడానికి చేసే ప్రయత్నం అంతా కూడా చాలా చక్కగా కనపడుతూ ఉంటుంది, పద్ధతిగా కనపడుతూ ఉంటుంది. అది వాళ్ళకి స్ట్రెంగ్త్ని ఇస్తుందని నమ్ముతారు అండ్ ఆల్సో ప్రొటెక్షన్ ఇస్తుందని కూడా నమ్ముతారు. దట్ ఈస్ జుగ్లాండేసి. ఓకే, అర్థమైందమ్మా? జుగ్లాండేసియే ఫీచర్. ప్రపంచం అంతా ఒక కొత్త ప్రాంతం, విచిత్రమైనటువంటి ప్రాంతం. ప్రపంచం అంతా ఒక కష్టమైన ప్రాంతం. ఇలాంటి ప్రపంచాన్ని నేను ఎదుర్కొనేటప్పుడు దాన్ని ఏదో ఒక రకంగా ఎదుర్కొని కష్టపడి చేయడం వల్ల నన్ను నేను శ్రీకాంత్గా నిలబెట్టుకోవాలి. ఆ రకమైనటువంటి ఈగో డెవలప్ అవుతుంది. అసలు ఆ క్వశ్చనే ఉండదు పైన ఆర్డర్స్ లో. కానీ థర్డ్ ఆర్డర్ దగ్గరికి వచ్చేసరికి ప్రపంచం ఒక డిఫికల్ట్ ప్రాంతం, ఒక కష్టతరమైన ప్రాంతం. ఈ సొసైటీ అంతా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేలాగే ఉంటుంది. మరి నేనేం చెయ్యాలి? నేను నెమ్మదిగా నా తాలూకు యాక్షన్స్ ని మెరుగుపరుచుకోవాలి, ఎలాగైనా ఎదుర్కోవాలి, కష్టపడాలి. ఆ కష్టపడింది నాకు ఒక గుర్తింపునిస్తుంది. ఐ షుడ్ ఐ షుడ్ స్టాండ్ స్ట్రాంగ్ ఎనఫ్. అది జుగ్లాండేసియే. నేను స్ట్రాంగ్ గా, నిజంగా స్ట్రాంగ్ కాదు, అది ఇక్కడ గమనించాల్సింది. అది నిజంగా స్ట్రాంగ్ అంటే ఇప్పుడు నిన్న కేసు తీసుకున్నాను. నిన్న కేసులో ఏం చెప్పాడు అతను? పొద్దున్నే బంకు, మధ్యాహ్నం వ్యవసాయం, ఇంకో బిజినెస్, ఇలా ఇంతమందిని అతను మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. మేనేజ్ చేసుకుంటూ ఎక్కడైనా సరే ఎవడైనా తేడా చేస్తే చీరేస్తాడు, ఊరుకోడు. ఇప్పుడు అతనికి బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ అతను ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. బికాజ్ హీ డజంట్ పెర్సీవ్. ఇమాజినేషన్ అక్కడ లేదు. సొసైటీ ఏదో భయంకరమైంది, కొత్తది, అది ఇబ్బంది పెడుతోంది. దట్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు దిస్ పర్సన్. He sees world as something and I should attack that world. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అని నాకేం కష్టం కాదే. వైఫ్ ప్రెజర్ తీసేసుకుంటున్నారు, నాకేం ప్రెజర్ లేదు. అది ఐఎమ్ డూయింగ్ హ్యాపీ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ హ్యాపీ వైల్ డూయింగ్ దోస్ థింగ్స్. ఖాళీగా ఉంటేనే నా బుర్ర డెవిల్స్ వర్క్ షాప్ లో అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తాను? నేను ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే ఖాళీగా ఉంటే బుర్ర పిచ్చెక్కిపోతుంది. రకరకాల ఆలోచనలు, రకరకాల టెన్షన్లు, కోపం వస్తుంది. వాడి మీద అరుస్తాను, వీడి మీద అరుస్తాను. అదే నేను వర్క్ లో ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలా ఉంటుంది వర్క్ లో? చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. నేను ఇన్ని చేస్తూ ఉంటాను, పెట్రోల్ బంక్ తిరుగుతూ ఉంటాను, అటు అవి తిరుగుతుంటాను, ఇటు ఇవి తిరుగుతుంటాను. ఆ టైంలో ఆకలేదు, నిద్ర రాదు, దాహం వేయదు. ఇన్ఫాక్ట్ నాలో స్ట్రెంగ్త్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా స్ట్రెంగ్త్, బలం బలం బలం. అండ్ ద వెరీ నేచర్ ఆఫ్ ద పర్సన్ gives us the idea that this is a guy, this is a person who has born for this fight. Whereas these second subclass people, these Juglandales people are not strong. In fact, there is a need to be strong in their life situation. వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సమస్యలకి నేను స్ట్రాంగ్ గా అది జుగ్లాండేసియే. అది సెకండ్ సబ్ క్లాస్. ఎందుకంటే దానికి లొంగామా, అది ప్రెషర్ కుక్కరు, డెన్సు, ప్రెషరు, గ్రే, ఇందాక చెప్పిందిగా అరవింద్, అవన్నీ వచ్చేస్తాయి లొంగితే. అందుకని లొంగకుండా ఎంతో కొంత ప్రయత్నం చేసి దాని నుంచి బయటపడాలి. బయటపడడం వల్ల పలానా శ్రీకాంత్ గారు బయటపడ్డారు అనేటువంటి ఒక గుడ్ విల్ వస్తుంది, స్ట్రాంగ్నెస్ వస్తుంది. ఐడెంటిటీ కాదు, విచ్ ఇస్ హెమామిలిస్.
ఇక్కడ ఐడెంటిటీ కాదు, స్ట్రెంగ్త్. అండ్ ఆల్సో గివ్స్ ద ప్రొటెక్షన్. ఇలా చేయటం వల్ల ప్రొటెక్షన్ ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం చేసామో నెక్స్ట్ వి చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, అర్థమైందా? సార్ ఇది బంకు వ్యవసాయం ఇది ఎప్పుడు చెప్పారు సార్ ఇది? కేసు చెప్పలేదు. నిన్న నేను కేసు తీసుకున్నాను. ఈ అదే. వ్యక్తి ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు అతను ఒక 60 ఏళ్ల పర్సన్. 60 ఏళ్ల పర్సన్ అతను 3 రకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు. బిజినెస్ రన్ చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం పెట్రోల్ బంక్ కూడా రన్ చేస్తున్నాడు. అండ్ ఇవన్నీ అతనికి ఇలా హెడ్ లో బ్లాక్స్ వచ్చాయి, బ్రెయిన్ లో బ్లాక్స్ వచ్చాయి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్ పడుతున్నారు. అతనేమంటాడు, నాకు అది ప్రెజరే కాదంటాడు అతను. వాడు సెకండ్ సబ్ క్లాస్ చెందుతాడా? ఏం గౌతమ్ నో. కదా, వాడు సెకండ్ సబ్ క్లాస్ కి చెందడు. ఎందుకంటే వాడి ఐడియాలజీలో ఏముంది, అవన్నీ మేనేజ్ చేయడం అతనికి ఏం స్ట్రెస్ కాదు. ఇన్ఫాక్ట్ అది అతనికి బలం. అవి లేకపోతే ప్రాబ్లం వస్తుంది అతనికి. సో ఆ వ్యక్తిని డిఫరెన్షియేట్ చేయడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. జుగ్లాండేసియేలో ప్రయత్న పూర్వకమైనటువంటి పద్ధతి ఎందుకు చేస్తారు? ఆ సిచ్యువేషన్స్ కి, లైఫ్ సిచ్యువేషన్స్ కి లొంగితే అది హెవీనెస్ ని ఇంకో దాన్ని క్రియేట్ చేసి ప్రెషర్, స్ట్రెస్ అది పెరిగిపోతుంది. కాబట్టి ఎలాగైనా దాని నుంచి ఒక పద్ధతి ప్రకారం, ప్రయత్న ప్రకారం బయటకి ఓవర్కమ్ చేసి యాక్షన్స్ రూపంలో చేసి ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అనేటువంటి పద్ధతి జుగ్లాండేసియేలో ఉంటుంది. ఇది ఇక్కడ ఐడియా. కానీ నిజానికి వీళ్ళ పీపుల్ కాదు. ఇదంతా మనకు చెప్తారు, కానీ నిజానికి వీళ్ళు అంత మేర టెక్నిక్ కానీ ఇది కానీ ఉన్న పిల్లలు కాదు వాళ్ళు. సారీ, మనుషులు కాదు వాళ్ళు. వాళ్ళకి అంత ఉండదు. కానీ అలా చెయ్యడానికి చేసే ప్రయత్నం గురించి చెప్తారు. వాళ్ళు లిటరల్ గా అలాంటి పీపుల్ కాదు, కానీ అలా చేసి దాని నుంచి ఓవర్కమ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది జుగ్లాండేసియాలో మనకి కనిపించేది. ఓకేనా? ఓకే సార్. అంటే ఓన్లీ టాక్ గానీ యాక్షన్ ఉండదు అంతేనా సార్? అమ్మా, ఓన్లీ టాక్, యాక్షన్ ఏమి ఉండదు. యాక్షన్ ఉంటుంది. ఏం విన్నావు ఇప్పటిదాకా? యాక్షన్ ఉంటుంది జుగ్లాండేసియాలో. వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. అది కూడా ఒక ప్రాపర్ ప్యాటర్న్ ప్రకారం చేస్తారు. కానీ దేనికి చేస్తారు అంటే టు గెయిన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ ఉంటేనే ఫర్దర్ గా వచ్చేటువంటి లైఫ్ సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఎదుర్కోగలరు కదా. అవునా కదా? ఎస్ సార్. అంటే తర్వాత మళ్ళీ మీరు అన్నారు కదా, వీళ్ళకి నిజానికి అంత ఉన్న వాళ్ళు కాదు అని. అవును, నిజానికి అంత ఉన్నవాళ్ళు కాదు అంటే వాళ్ళు బేసికల్ గా ఏ లైఫ్ ఇప్పుడు ఉదాహరణకు నాకు ఏం కష్టం రాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం. మ్యారేజ్ అవ్వలేదు, ఇంట్లోనే ఉన్నారు, యంగ్ లేడీ, సపరేషన్ జరగలేదు. ఓకే, సో వాళ్ళు ఏ విషయంలో మనకి కనపడతారు? సిచ్యువేషన్స్ ఏమొచ్చాయి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో మనం డిసైడ్ చేయడానికి, ఇతను ఏ రకమైనటువంటి వ్యక్తి, అతనిలో ఎవల్యూషన్ ఏం జరిగింది అనేది డిసైడ్ చేసానికి ఆ సిచ్యువేషన్ ఏమొచ్చింది. అన్ని బాగానే ఉన్నట్టు కనపడతాయి కదా. బట్ ఎప్పుడు ఇది అసలు ఒరిజినల్ నేచర్ బయటపడుతుంది? నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ వచ్చాయి, ఇందాక పర్సన్ నాకు బ్లడ్ క్లాట్స్ వస్తే అది నాకు స్ట్రెస్సే కాదన్నాడు అతను. అసలు అలా కదా, నువ్వు కాదు, అస్తమాను బయట తిరుగుతారండి, అరుస్తూ ఉంటారు, మనుషుల్ని మేనేజ్ చేయాలంటారు,
పెట్రోల్ బంకు, బిజినెస్, వ్యవసాయం 3 చేస్తారు. పొద్దు నుంచి రాత్రి దాకా తిరుగుతూనే ఉంటారు. అది నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటున్నాడు అతను. నా జబ్బు నాకు నేను ఎఫెక్ట్ చేయట్లేదు, అలా తిరగడం. ఫ్యామిలీ బాధపడతారు, ఫ్యామిలీ సెకండ్ సబ్ క్లాస్ అయి ఉంటారు. ఆ పర్సన్ అలాంటి వాడు కాదు. మరి లైఫ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కదా ఒరిజినల్ నేచర్ బయటపడేది, అవునా? కరెక్ట్ సార్. ఇప్పుడు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. దివ్యశ్రీ ఇదే వచ్చింది, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. సపోజ్ అయ్యి బాబా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, ఎలాగో ఏంటో చచ్చిపోతానేమో అని భయపడుతున్నాడు అతను ఏమన్నా? లేదు. మరి ఆ పర్సన్ ఎలాంటి వాడు అప్పుడు? ఇన్ఫాక్ట్ ఆ స్ట్రెస్ నాకే, వాళ్ళ వైఫ్ ఏమో ఇలా తిరుగుతారండి, అరుస్తారు, 3 మేనేజ్ చేస్తున్నారు, మీరు వద్దని చెప్పండి అంటాను. అతను ఏమంటున్నాడు, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటాడు. మరి అది సెకండ్ సబ్ క్లాస్ ఫీచరా? అర్థం చేసుకో ఒక వ్యక్తి. మరి ఎప్పుడు తెలిసింది అతనికి అతను ఒరిజినల్ నేచర్? ఎప్పుడు తెలిసింది అతనికి? బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ వచ్చాక తెలిసిందా, ముందే తెలిసిపోయిందా నీకు? బ్లడ్ క్లాట్స్ వచ్చాక కదా. అలాగే ఈ సెకండ్ సబ్ క్లాస్ పీపుల్ కూడా, ఈ జుగ్లాండేసియే పీపుల్ కూడా, వీళ్ళు ఒరిజినల్ గా దే ఆర్ నాట్ ఇవాల్వ్డ్ పీపుల్. కానీ ఒక లైఫ్ క్రైసిస్ వచ్చినప్పుడు, లైఫ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు, ఆ పైన ఉండేటువంటి కెనాబేసియా వాళ్ళేమో ప్రెజరైజ్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ దాన్ని అవాయిడ్ చేసేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ హెవీనెస్ ని, డెన్స్ ని, ప్రెజర్ కుక్కర్ సెన్సేషన్ ని ఇస్తుంది. ఈ ఆర్టికల్స్ వాళ్ళేమో ఇంకా ఇబ్బంది పడతారు. హెమాబిలిడేసియా వాళ్ళు కొంత ఎఫర్ట్ చేసి ఆ ఐడెంటిటీ కోసం పాకులాడతారు, ఆ రికగ్నైజేషన్ రాలేదని. జుగ్లాండేస్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ నాట్ రిగార్డింగ్ ఐడెంటిటీ బట్ స్ట్రగ్లింగ్ టు ఫార్మ్ ఎ స్ట్రెంగ్త్ఫుల్ పర్సన్, బికాస్ it will give us more protection in future. yes sir, అర్థమైంది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. అది ఐడియా ఇక్కడ. సో లైఫ్ సిచ్యుయేషన్ లో పర్సన్ రెస్పాన్స్ స్టడీ చేయడం, అది ట్రూ నేచర్. ఎందుకు? అదే ఇందాక కూడా చెప్పుకున్నాం కదా ఫస్ట్ లో కూడా. ఇప్పుడు ఏదో మందు వేయచ్చు, పల్స్టిల్లాయే వేయచ్చు, కానీ పల్స్టిల్లా సిమ్టమ్స్ కి అది మ్యాచ్ అవుతోందా? నక్స్వామికాకి మ్యాచ్ అవుతోందా? సిమ్టమ్స్ కి మ్యాచ్ అవుతోంది. నక్స్వామికాలో కొంత ఆ ప్యాథాలజీ ఉంది, డెఫినెట్ గా అంతో ఎంతో పనిచేస్తుంది. ఎంత తతంగం ఎందుకు? కానీ నువ్వు ట్రూ ఇండివిజువలైజేషన్ నేర్చుకోవాలనుకుంటున్నావు, ట్రూ పర్సన్ ఎవరో స్టడీ చేయాలనుకుంటున్నావు. నా ఐడియా ఏదో ఒక మంది ఇచ్చేయడం కాదు, నా ఐడియా ఈ వ్యక్తిని స్టడీ చేయటం. అప్పుడు అసలు ఈ సిమ్టమెటాలజీ ఎందుకు డెవలప్ అవుతోంది, ఏం జరిగి ఈ లక్షణాలు బయటకు వచ్చాయి, ఆ లక్షణాలు బయటికి రాకముందు ఆ కోప్డప్ స్టేట్ లో ఇతను ఎలా కనపడుతున్నాడు, వన్స్ వచ్చిన తర్వాత ఆ ఫెయిల్యూర్ స్టేట్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాడు, ఇన్ని జాయింట్స్ లైన్స్ కలిపితే ఆ బాక్స్ పూర్తవుతుంది. సో పర్సన్ ని అర్థం చేసుకోవటం అనేటువంటిది మన బ్యాక్గ్రౌండ్ ఫినామినాగా ఉండి తీరాలి. నేను చెప్పింది కాదు, ఇది హ్యానిమన్ చెప్పింది ఆర్గనాన్ లో. థర్డ్ ఎఫారిజం చదివితే వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ ఏ డిసీజ్, అసలు డిసీజ్ లో ఉండే డిసీజ్ అంటే ఏమిటి, అది ఎలా డెవలప్ అవుతుంది, అండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ది మెడిసిన్, అది ఎక్కడ చదువుతున్నాం మనం? చదువుతుంది ఏంటంటే సిమ్టమ్స్ కాపీ కొట్టడం లేదా రూబ్రిక్ సెలెక్ట్ చేయటం. బట్ ఆయన ఏం చెప్తున్నారు, వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ ఏ డిసీజ్ చూడండి. అసలు డిసీజ్ అంటే ఏంటి, ఎందుకు ఈ వ్యక్తికి డిసీజ్ అయింది, ఈ మెడిసిన్ లో పల్స్టెల్లా ఏముంది, పల్స్టెల్లాలో ఆ స్వీట్నెస్, స్వీట్ టెంపర్డ్, నాడింగ్, దేనికైనా అడ్జస్ట్ అయిపోయింది ఎందుకు ఉంటుంది, బికాజ్ పల్స్టెల్లా యాంటిసిపేట్స్
some sort of quarrels. Pulstilla avoids such sort of personalities. So they develop an inborn technique. ఎందుకంటే అసలు మనమే సున్నితంగా ఉంటే గొడవలే రావుగా. వాడు దెబ్బలాడాలంటే మనం ఏదైనా అనాలిగా. మనం వాడు చెప్పిన అన్నిటికీ తలలాడించేస్తున్నాం అనుకో, ఈ స్వీట్ నేచర్డ్ ఈజీలీ మౌల్డెడ్ టెక్నిక్ వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అది వాట్ ఈజ్ టు బి నోన్ ఇన్ ఏ రెమెడీ. హెమామిలిస్ సెల్ఫ్ ఎప్రిషియేషన్, ఐడెంటిటీ. ఎందుకంటే వాళ్ళు కొంత ఎఫర్ట్ చేస్తారు. చేసిన దగ్గర నుంచి ఆ ఎక్స్పెక్టేషన్ బిగిన్ అవుతుంది. ఎఫర్ట్ చెయ్యకపోతే ఆ సిచ్యువేషన్స్ వాళ్ళల్లో ప్రెషర్ ని క్రియేట్ చేస్తాయి. అది హెవీనెస్ ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్, డెన్స్, స్ట్రెస్, నొక్కినట్టు, కంప్రెషన్, సఫకేషన్, గాలాడదు, తలుపుల్లో ఉండలేం, వాంట్స్ టు కమ్ అవుట్ అండ్ ట్రైయింగ్ టు మేక్ సమ్ ఎఫర్ట్ విచ్ has been done by the Hemamilis people, and at the same time నేను చేసేను కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, నాకు ఎప్రిసియేషన్ ఇవ్వండి. ఎప్రిసియేషన్ లభించలేదు. అసలు కనీసం వచ్చి ఇంత నేర్చుకుని వంట చేసి, కొత్త కోడలు అసలు ఇంతకు ముందు వంటగది అంటే ఎక్కడో తెలియని నేను ఈ అత్తవారింటికి వచ్చి ఇంత పని చేసి, ప్రెగ్నెంట్ అయినా పొద్దున్నే లేచి కుక్కర్ పెట్టి, ఇంకోటి పెట్టి, భర్తకి రెడీ చేసి, అత్తగారు బయటికి వెళ్తే అత్తగారికి కిట్టి పార్టీలకు వెళ్తే వాళ్ళకి చీరలు ఇస్త్రీ చేసి, మామగారు ఆఫీస్కి వెళ్తే ఆయనకి బాక్స్ పెట్టి, ఇన్ని చేస్తున్నా ఈ అమ్మాయికి ఇంత చేస్తోందని ఒక్క మాట అనరే ఏమిటో. అక్కడి నుంచి 3rd month లో ఈ రకమైనటువంటి ఆలోచనలు మొదలయ్యాయి. 4th month లో హెమరాయిడ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రెగ్నెన్సీ హెమరాయిడ్స్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ రూబ్రిక్. ఏం జరిగి ఈ ప్రెగ్నెన్సీలో హెమరాయిడ్స్ డెవలప్ అయ్యాయి? వెతకలేదు మనం, చూడలేదు మనం, గమనించలేదు మనం, అర్థం అవ్వలేదు మనకి. బట్ స్టిల్ వీ వాంట్ టు ప్రిస్క్రైబ్ సంథింగ్. ఎందుకంటే మనకి మెటీరియా మెడికా తెలుసు, మనకి రిపర్టరీ తెలుసు, అండ్ డెఫినెట్లీ దే విల్, ఆ ఔషధాలు డెఫినెట్ గా మీకు సెర్వ్ చేస్తాయి. ఎంతో కొంత ఆ పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ వచ్చి తీరుతుంది మీరు మెటీరియా మెడికా పరంగా మందేసినా, రిపర్టరీ పరంగా మందేసినా. ఎందుకంటే అవి అనంతమైనటువంటి శక్తి క్షేత్రాలు. అవి ఆ మెడిసిన్స్ డెఫినెట్ గా పాపం అవి నువ్వు మందేస్తే ఎంతో కొంత వాళ్ళకి తగ్గిస్తాయి. ఎంతో కొంత తగ్గించడం చాలు అనుకుంటే ఓకే. కానీ హ్యానిమన్ చెప్పినటువంటి 3rd ఎఫారిజం, నాకు వంట పట్టాలి, ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలి, ఈ మెటీరియా మెడికాలో ఉన్న ఈ మెడిసిన్ కి ఈ లక్షణాలు ఎందుకు డెవలప్ అయ్యాయో కావాలి, దానికి ఈ సెషన్స్ కావాలి. అలాగే అసలు ఏం జరిగి లైఫ్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఇలా ఎఫెక్ట్ అయ్యారు, అలా నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఇందులో నిలబడతారు. ఎందుకంటే కొంతమంది మానేస్తారు, బికాస్ దే డోంట్ వాంట్ దట్. ఏదో ఒకటి పని చేస్తోందిగా. కొంత జరుగుతోంది, పని అవుతోంది, ప్రస్తుతం తాత్కాలికంగా, నేర్చుకోవడం తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళకి అది అక్కర్లేదు. సింపుల్ మెథడ్స్ అలవాటు చేసుకోవడం వరకు నేను మీకన్నా ఎక్కువ అలవాటు చేసుకున్నాను. తర్వాత అవి బయటపడడానికి ఎంతో ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మైండ్ మనకన్నా ముందెళ్ళిపోయి ఇవన్నీ చెయ్యకు, అనవసరం, టైం వేస్ట్, మనకి డబ్బులు రావు, ఈజీ మెథడ్కి అలవాటు పడిపో అని మనస్సు మనల్ని ఖచ్చితంగా, దానికి నేనే ఎగ్జాంపుల్. 20 ఏళ్ళ పాటు అవి చేశాక అందులో నిజమైనటువంటి ఇది లేదు అని తెలుసుకున్నాక మాత్రమే నేను ఇందులోకి ఇంత డీప్ గా రావడం జరిగింది. కాదు అలాగే చేద్దాం అంటే ఓకే, తప్పు, అది తప్పు మాత్రం కాదు. అది నేను ఎన్నోసార్లు చెప్తాను. ఇక్కడే చాలా మంది నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నేను ఏదో తప్పుగా మాట్లాడుతున్నానని ప్రచారం కూడా చేస్తున్నారు.
తప్పు కాదు, అది కరెక్టే. ఏపీపీఎల్ఈ యాపిల్ అని ఫస్ట్ క్లాస్లో రాయడం తప్పు కాదు. కానీ 10th క్లాస్లో కూడా నేను యాపిల్ ఓన్లీ యాపిల్ ఏపీపీఎల్ ఇంకేమి రాయనండి ఎగ్జామ్లో, అది ఒకటే రాస్తానంటే నీ ఎగ్జామ్ మారింది, నీ క్లాస్ మారింది, నీ స్టాండర్డ్ మారింది, నీ ఎదుగుదల కూడా ఒక హోమియోపతిగా మారాలి. నేర్చుకునేటప్పుడు ఓకే, బట్ నువ్వు ఒక చెట్టు గ్రో అవుతోంది, మనిషి గ్రో అవడా? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకపోతే నేను ఏం చేయగలను? కాదండి ఇవన్నీ ఎందుకు రూబ్రిక్, తప్పేం కాదు అది, బట్ ఎవ్రీ టైం అలాగే చేయటం వల్ల మనం గ్రో అవ్వలేకపోతున్నాం. నా గ్రోత్ని నేనే రెస్ట్రిక్ట్ చేసుకుని వాళ్ళని వెళ్ళి తిడితే ఉపయోగమే ఉంది? ఎక్యూట్ కేసెస్ కాదు నేను చెప్తుంది, మళ్ళీ మీరు ఇంకోలా అనుకుంటారు. ఎక్యూట్ డిసీజెస్ ఆర్ సపరేట్, అది హ్యానిమనే ఇచ్చారు ఒక పెద్ద ప్యాటర్న్. ఎక్యూట్ వేరు, క్రానిక్ వేరు. ఎక్యూట్ తీసుకురావద్దు అసలు ఇందులోకి, అది కంప్లీట్ వేరే పిక్చర్ అది. బట్ క్రానిక్ కేసెస్లో వాట్ ఈజ్ టు బి క్యూర్డ్ తెలుసుకోవాలి, వాట్ ఈజ్ దేర్ ఇన్ ది రెమెడీ తెలుసుకోవాలి. ఈ రెమెడీ ఆ బిహేవియర్ ఎందుకు చేస్తోంది, ఆ డిసీజ్ ఆ పర్టికులర్ పర్సన్లో అలా ఎందుకు మొదలయ్యింది అనేది తెలుసుకోవాలి. ఈ రెండిటి మధ్య దానికి ఉన్న కోప్డప్ స్టేట్ చేసుకోవాలి, దానికి ఉన్న ఫెయిల్యూర్ స్టేట్ చూసుకోవాలి, దానికి ఉన్న పర్సన్లో కోప్డప్ స్టేట్ చూసుకోవాలి, ఫెయిల్యూర్ స్టేట్ చూసుకోవాలి. ఈ సిమ్టమ్స్ ఇక్కడ ఎందుకు రిజెంబుల్ అవుతున్నాయి, ఆ సిమ్టమ్స్ అక్కడ ఎందుకు, వాటి మధ్య ఒక కోఆర్డినేషన్. అప్పుడు వాట్ ఈస్ దేర్ ఇన్ ది రెమెడీ, వాట్ ఈస్ దేర్ ఇన్ ది డిసీజ్, అండ్ దెన్ ఆ మూడో ఫినామినా ఏదైతే థర్డ్ ఎఫారిజంలో చెప్పారో అది ప్లేలోకి వస్తుంది. దీన్ని సమన్వయం చేసి చూసుకోవడం. సో ఏ మెథడు తప్పు కాదు, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ప్రచారం చెయ్యొద్దు అలాగా. నేను ఎవరిని విమర్శించట్లేదు, బట్ టు గ్రో యాజ్ ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ ఈజ్ నీడెడ్ బై ఏ పర్సన్. మనిషి ఒక హోమియోపతిక్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో వాడు 10 ఏళ్ల కిందట ఎలా చేశాడో ఇప్పుడు కూడా అలాగే వైద్యం చేస్తున్నాడు అంటే మాత్రం అతనిలో ఎదుగుదల లేదు అని అర్థం. విచ్ షుడ్ నాట్ బి దేర్. వాడిలో ఎవల్యూషన్ ఉండాలి, వాడు నిన్నట్లా ఇవాళ ఉండకూడదు, వాడు ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి, లెర్నింగ్ చేసుకోవాలి,